టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 1 విషయంలో ఫైనల్‌గా అదనంగా ఇస్తానని చెప్పిన పోస్టులు 200 నుంచి 100కొచ్చినాయి. 100 నుంచి 70కొచ్చినాయి. ఇప్పుడు 60 పోస్టులకొస్తున్నాయి. అంటే స్టార్టింగ్‌లో అన్నటువంటి దాని ప్రకారం ఒక 2, 300 కలుస్తాయన్నారు. కానీ తర్వాత 200 అన్నారు. నెక్స్ట్ మళ్ళీ 100 అన్నారు. ఇప్పుడు 70 అన్నారు. ఇప్పుడు 60 అంటున్నారు. ఇది ఫైనల్‌గా కనపడుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ జారీ చేసినటువంటి ఒక జీవోలో ప్రకారం ఆహ్, మొత్తం 60 వేకెన్సీస్ ఉంటాయి. గ్రూప్ 1 కేటగిరీలో. అంటే అపెండిక్స్ అనమాట. ఈ గతంలో ఇష్యూ చేసినటువంటి 503 పోస్టులకి అదనంగా ఇంకొక 60 పోస్టుల వరకు వస్తున్నాయి. సో, ఈ 60 పోస్టులు ఆహ్, లైక్ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో స్టేట్ ఆడిట్ ఒక పోస్టు. తర్వాత డీఎస్‌పీ పోస్టులు 24 ఉన్నాయి. ఇది బానే ఉంది. డీఎస్‌పీ జైల్స్ 3 ఉన్నాయి. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ 3 ఉన్నాయి. ఎంపీడీఓ 19 ఉన్నాయి. ఇది తర్వాత డిస్ట్రిక్ట్ పంచాయతీ రాజ్ ఆఫీసర్ 2, డిప్యూటీ కలెక్టర్లు మాత్రం 3 ఉన్నాయి కొత్తగా. సో, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 4, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ 1, ఇట్లా మొత్తం 60 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు చూపిస్తున్నారు. అంటే దీని ప్రకారం ఆహ్, గవర్నమెంట్ ఆర్డర్ ఏంటి అంటే ఇందులో ఉన్నటువంటి ఆర్డర్‌లో ఉన్నటువంటి దాని ప్రకారం రిక్రూట్మెంట్ ఏజెన్సీ అయినటువంటి టీఎస్‌పీఎస్‌సీ సాధ్యమైనంత వేగంగా ఈ రిక్రూట్మెంట్ తీసుకురావాలి. దానికి సంబంధించిన నోటిఫికేషన్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షల్ ఇష్యూ నోటిఫికేషన్ అండ్ షెడ్యూల్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఎక్స్‌పీడిషియస్‌లీ అని చెప్పారు. అంటే సాధ్యమైనంత వేగంగా టీఎస్‌పీఎస్‌సీ వాళ్ళు ఈ నోటిఫికేషన్‌ని, షెడ్యూల్‌ని రిలీజ్ చేయాలి అని చెప్తున్నారు. అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షల్ టేక్ ద నెసెసరీ స్టెప్స్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద వేకెంట్ పోస్ట్. సో, కాబట్టి ఇది పోస్టుల సంఖ్య కూడా నిర్ధారితమైంది కాబట్టి, ఇంక మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది.